అండి అందరికీ. వెల్కమ్ టు రంగోలీ బై సిఎస్హెచ్ఆర్ ఛానల్. ఒకే ఇంటికి ఒకేసారి ఇద్దరు కోడళ్ళొచ్చారు. ఒకరు పేదింటి అమ్మాయి, మరొకరు కోటీశ్వర్ల ఇంటి అమ్మాయి. అత్తవారింట్లో అందరి చూపు ఒకరిపైనే. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అదే ఇంట్లో అందరి గౌరవం మరొకరికి దక్కింది. అసలేమైంది తెలుసుకోవాలనుకుంటే నేను చెప్పే కథ వినేయండి. కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వెంకటేశం, లక్ష్మీ దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు రాఘవ్, చిన్న కొడుకు కిరణ్. రాఘవ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి సీత. సీత చాలా పేద కుటుంబానికి చెందినది. ఆమె తండ్రి కూలి పని చేసేవాడు. కిరణ్ పెళ్లి చేసుకున్న అమ్మాయి మేఘన. ఆమె పెద్ద వ్యాపారవేత్త కూతురు, కోట్ల ఆస్తి. పెళ్లి రోజునే ఊరి వాళ్ళు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు, చిన్న కోడలు బంగారం లాంటిది అని. ఎందుకంటే పెద్ద కోడలు పేదింటి అమ్మాయి కదా. ఆ మాటలు సీత గుండెల్లో బాణాల్లా గుచ్చుకున్నాయి. మేఘన ఇంటికి వచ్చిన మొదటి రోజు నుంచే అందరూ ప్రత్యేకంగా చూసేవారు. ఆమె తెచ్చిన నగలు, ఖరీదైన చీరలు, కార్లు అన్నీ చూసి అత్తగారు కూడా ఆనందపడేది. సీత మాత్రం సాధారణ చీరల్లో ఉండేది. బంధువులు వచ్చినప్పుడు కూడా పెద్ద కోడలు ఏమీ తీసుకురాలేదట అని వెనకాలే మాట్లాడేవారు. ఒకరోజు సీత ఏడుస్తూ గదిలో కూర్చుంది. అప్పుడు భర్త రాఘవ్ వచ్చాడు. ఏమైంది సీత అని అడిగాడు. నేను పేదింటి అమ్మాయిని కాబట్టే అందరూ చిన్నచూపు చూస్తున్నారు. రాఘవ్ ఆమె చేతిని పట్టుకున్నాడు. డబ్బులు లేకపోవడం తప్పు కాదు, మనిషి మంచితనం లేకపోవడమే తప్పు. ఆ మాటలు సీతకు కొంచెం ధైర్యం ఇచ్చాయి. ఇంట్లో ఎవరైనా సీతను తక్కువ చేసి మాట్లాడితే రాఘవ్ వెంటనే అడ్డుకునేవాడు. ఆమె నా భార్య, ఆమె గౌరవం అంటే నా గౌరవం అని చెప్పేవాడు. కానీ అందరికీ అలాంటి భర్తలు ఉండరు. కొన్ని ఇళ్లలో భర్త కూడా మౌనంగా ఉంటాడు. అప్పుడు ఆడవాళ్ళు మరింత బాధపడతారు. కానీ సీత అదృష్టవంతరాలు. కొన్ని నెలల తర్వాత వెంకటేశం వ్యాపారానికి పెద్ద నష్టం వచ్చింది. కోట్ల అప్పులు అయ్యాయి. ఇంట్లో పరిస్థితులు మారిపోయింది. అందరూ భయపడ్డారు. అప్పుడు మేఘన నాన్న ఇంటికి వెళ్తాను, ఈ సమస్యలు నాకు వద్దు అని వెళ్ళిపోయింది. కిరణ్ ఎంత చెప్పినా వినలేదు. ఇంట్లో అందరూ కుంగిపోయారు. అప్పుడు సీత ముందుకొచ్చింది. తన దగ్గర ఉన్న చిన్న బంగారు గొలుసు కూడా తీసి అత్తగారికి ఇచ్చింది. ఇది అమ్మండి, ఇంటిని కాపాడుకుందాం అంది. అత్తగారు ఆశ్చర్యపోయింది. ఇది నీ ఒక్క ఆస్తి కదా అని అడిగింది. ఇది నా ఇల్లు కూడా కదా అమ్మా అని నవ్వింది. ఆ రోజు మొదటిసారి అత్తగారి కళ్ళల్లో కన్నీళ్ళొచ్చాయి. అప్పటి వరకు పేదింటి కోడలు అని పిలిచిన వాళ్ళు ఇప్పుడు ఆ అమ్మాయి బంగారం అని చెప్పడం మొదలుపెట్టారు. ఎందుకంటే డబ్బులు కాదు, కష్టాల్లో నిలబడిన మనసే అసలైన సంపద. ఇంట్లో ఖాళీగా ఉండలేదు. ఆమెకి కుట్టు పని వచ్చేది. చిన్నగా పని మొదలుపెట్టింది. పక్కింటి వాళ్ళ బట్టలు కుట్టేది. కొన్ని సంవత్సరాల్లో ఆమె చిన్న షాప్ ప్రారంభించింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఇంట్లో అందరికంటే ఎక్కువ గౌరవం సీతకే వచ్చింది. పూలు తెచ్చిన కోడలికి స్వాగతం దొరకవచ్చు, కానీ ప్రేమ, గౌరవం, మంచితనం చూపిన కోడలికే శాశ్వత స్థానం దక్కుతుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.